అందరూ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రేయుడు. 2025 జనవరి మాసం వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృషభ రాశి వారికి చూడండి, గత 2024 మార్చ్ ఏప్రిల్ నుండి కూడా కొంత బాగాలేదు అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా మరి ఎవరిది వృషభ రాశి అని చెప్పి అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జనరల్గా వా అక్షరం మీద ఎవరైతే ఉన్నారో వెంకటేష్ కానీ, ఇలా వాక్షరం మీద వంశీ కానీ ఉండేటువంటి వారు మీరు పరిగణనలోకి తీసుకోండి. వర్షిత కానీ, కొందరు అంటున్నారు గురువుగారు మీరు మగవారికే చెప్తారా, లేడీస్కి చెప్పరా అంటే తల్లి అందరికీ కలిపి చెప్తున్న. స్త్రీ పురుషులకు సంబంధించి మనకు వసంత కావచ్చును, వర్షిత కావచ్చును, వర్షిణి కావచ్చును, ఇలా స్త్రీ పురుషులు ఎవరికైనా కూడా వారికి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ చూసుకునేటువంటి సందర్భాలలో మనకు ఈ యొక్క వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే, వృషభ రాశి వారికి మరి లగ్నాతు గురువు వక్రి ఉండడం జరిగింది ఇక్కడ. మరి దీనివల్ల కొంత స్థాన చలనానికి సంబంధించినటువంటి పరిస్థితులు, ఎట్లా స్థాన చలనం చెందాలి, లేదా ఇల్లు కొనుక్కుందామా, లేదా అపార్ట్మెంట్ తీసుకుందామా, లేదా ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేద్దామా, లేదా ఆల్రెడీ ఇల్లు తీసుకున్నారా, స్థాన చలనం అయితే జరిగి ఉండాలి ఖచ్చితంగా. సో మరలా కూడా స్థాన చలనం జరిగినటువంటి సందర్భాలలో కొంత ఏదో మనసు పూర్తిగా ఉండలేని పరిస్థితి శని భగవానుడు చూస్తున్నాడు మీ యొక్క 12వ భావాన్ని కనుక. ఇక మరొక విషయం ఏమిటి అంటే పదవీహీనత. పదవీహీనత అంటే జాబ్లో కొన్ని రోజులు సస్పెండ్ కావచ్చును, కొన్ని రోజులు మనల్ని పక్కకు పెట్టవచ్చును, కొన్ని రోజులు మనము జాబ్కే దూరం ఉండే సిచ్యువేషన్స్ రావచ్చును, అది చెప్పలేము. అదేవిధంగా స్త్రీ మూలక ఇబ్బందులు పురుషులకు అని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం కనుక ఆ విషయాన్ని కొంచెం పరిగణనలోకి తీసుకొని జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వృషభ రాశి వారు నివాసంలో మార్పు మాత్రము కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. కొంత ఉద్యోగ నాశనముతో పాటుగా అదేవిధంగా పాప కార్యాలు ఎక్కువగా చేయాలి అనేటువంటి ఆలోచన, పాప కార్యాలు ఎక్కువగా చేసే ఆలోచన కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ నష్టము కనబడుతుంది, వ్యవహార నాశనముతో పాటుగా ధనము అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి, శరీరము బద్ధకస్తంగా తయారయ్యేటువంటి పరిస్థితి, కొంత ప్రమాద సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో. అదేవిధంగా ఎంతో శ్రమ పడితే కానీ పనులు ముందుకు వెళ్ళని పరిస్థితి గోచరిస్తుంది వృషభ రాశి వారికి. ఇక డబ్బులు వస్తాయి రేపు అనుకునే సందర్భంలో అటు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడమా, లేదా ఒకటి రెండని కాదు, ఇప్పుడు మన అకౌంట్ బ్లాక్ అవడమా, లేదా మన ఏటీఎం లాస్ అయిపోయి మనకు ఈ యొక్క జీపీ, ఫోన్పే ఇవన్నీ పని చేయకుండా ఉండడం కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ గా మనకు రావాల్సి రావు, ఇంకా అలాంటి సిచ్యువేషన్ జరిగే ఛాన్సెస్ తో పాటుగా అదేవిధంగా ఆదాయానికి మించినటువంటి డబ్బు, ఆదాయానికి మించినటువంటి వ్యయం, దీంతో పాటుగా కొంత ధననాశనము ఉన్నది. ముక్కు ముఖము తెలియని వారితో ఎక్కువగా వాదించొద్దు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రయాణములో ప్రమాదాలు అని చెప్తూ ఉన్నాం, జాగ్రత్తగా ఉంటూ మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఇక్కడ వస్తు నాశనము, అదేవిధంగా ఉద్యోగ భ్రష్టత, ఉద్యోగమునకు సంబంధించి ఉద్యోగ భ్రష్టత కనబడుతుంది కనుక అదేవిధంగా కొంత స్కిన్ ఇష్యూస్ కూడా గోచరిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇక మరి యొక్క సూర్య భగవానుడు ఈ యొక్క శనైశ్వరుని ఇల్లు అయినటువంటి మకరంలోకి ఎంటర్ కావడము 15వ తారీఖు ముందు 15వ తారీఖు తర్వాత చూసుకున్నట్టయితే ఈ యొక్క వృషభ రాశి వారికి, వృషభ రాశి నుండి మనకు వృషభము, అదేవిధంగా మిథునము, కర్కాటకము, సింహము అంటే 4వ భావాధిపతి ఎవరైతే ఉన్నారో ఇతను
మనకు 9వ భావంలోకి ఎంటర్ అయినటువంటి సందర్భంలో 9వ భావము తండ్రి స్థానం కనుక అకారణంగా గొడవలు కావచ్చును, గర్భ సంబంధిత ఇబ్బందులు, ఉమ్మ నీరు తక్కువ అవడం కావచ్చును కన్సీవ్ అయిన వారికి, లేదా ఏదైనా ఇష్యూస్ ఉంటే సంబంధాలు ఉంటే జాగ్రత్తగా ఉండండి. శత్రు వృద్ధి గోచరిస్తుంది. దీంతో పాటుగా ప్రయాణాలలో ప్రమాదాలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కొంత అనుకున్న పనులకు ఆటంకాలు అయితే కనబడుతున్నాయి 15వ తారీఖు లోపు. 15వ తారీఖు దాటిన తర్వాత కొంత కార్యసిద్ధి కనబడుతుంది, కుటుంబంలో శుభములు కనబడుతున్నాయి, కొంతమంది ప్రముఖులు కలయిక కనబడుతుంది, అదేవిధంగా సంఘములో గౌరవ మర్యాదలు గోచరిస్తున్నాయి. ఇలా వృషభ రాశి వారికి 15వ తారీఖు తర్వాత ముందు 15వ తారీఖు తర్వాత ఈ యొక్క సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక వృషభ రాశికి సంబంధించి మేనరిక సంబంధాలు కానీ మేనమామలకు సంబంధించి కానీ కొంత ఇబ్బందికరంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. ఇట్టి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నారో చేశారో చాలా క్రిటికల్గా పొజిషన్ అయితే ఉంది. దాని గురించి నో వర్డ్స్, ఇంకా టైం పడుతుంది. మనీ రిలేటెడ్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు దాని మీదనే ఉంటారు, ఓపికగా ఉండాలి. ఇంకా ఈ యొక్క అధికారుల ఆగ్రహము కనబడుతుంది. గవర్నమెంట్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. అధికారుల యొక్క ఆగ్రహంతో పాటుగా అదేవిధంగా దురదృష్టమా అనేటువంటి ఆలోచన మీకు కనబడుతుంది. ఆత్మీయుల ఎడబాటు కనబడుతుంది. ఇక్కడ కొంత ఆందోళనకరమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి. కనుక అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకొక విషయం ఏమిటంటే గురువులకు సంబంధించినటువంటి పూజ కార్యక్రమాలలో కానీ ఈ యొక్క గురువులకు సంబంధించినటువంటి దానాలు కానీ గురువు రిలేటెడ్ వీరు కనెక్ట్ అయి ఉంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఈ యొక్క మాసం అనేటువంటిది ముందుకు వెళుతుంది. ఎవరైతే లవ్ రిలేటెడ్లో ఉన్నారో వారికి కొంత గడ్డు కాలము అని చెప్పుకోవచ్చును, జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద వృషభ రాశి వారికి పిల్లలకు కూడా చదువుకు సంబంధించిన విషయాల్లో కొంత మందబుద్ధిగా ఉండేటువంటి పరిస్థితి, లేజినెస్తో ఉండేటువంటి పరిస్థితి. కనుక వీరు తప్పకుండా గురు సంబంధిత ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. అనుకున్న డబ్బులు కావాలి అనుకున్న మనీ రిలేటెడ్ కానీ చక్కటి ఆరోగ్యం కానీ ఇవన్నీ వీరికి అద్భుతంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా గురువుకు సంబంధించి దత్త హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి. మన వద్ద కేవలం 2500కు మాత్రమే చేస్తున్నాం ఇట్టి హోమాన్ని సంకటహర చతుర్థి రోజు. కనుక ఇందులో పాల్గొనే ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ.